హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోధుమ రవ్వతో పాయసం చేసుకోబోతున్నాం. ఈ పాయసం అయితే మనం దేవునికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. మనకు ఎట్లా శ్రీరామనవమి కూడా వస్తుంది కాబట్టి ఈ ప్రసాదాన్ని మనం పెట్టచ్చు. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని మనము జీడిపప్పు పలుకులు ఒక 30 వరకు వేసుకున్నాము. కొద్దిగా కిస్మిస్ వేసుకున్నాము. కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ఇవంతా కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని ఒక హాఫ్ కప్పు మైన మనం సగ్గుబియ్యం యాడ్ చేసేసుకొని ఇవి సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనము అదే బాండిల్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు మనము గోధుమ రవ్వ వేసుకొని ఇట్లా సన్న మంట మీద ఇది కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనము ఈ సగ్గుబియ్యము గోధుమ రవ్వ రెండు మనం కలిపి ఇందులో వేసేసుకోవాలి. మనకు త్వరగా కుక్ అయిపోతుందండి కుక్కర్లో అయితే. అందుకని 2 కప్పులు మనం వాటర్ తీసుకున్నాము. వాటర్ పోసిన తర్వాత ఒక్కసారి ఇట్లా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పట్టుకొని 2 విజిల్లు అయితే మనకు రావాలి. బెల్లం అయితే కరిగించుకోవాలి. 1 కప్పు అయితే బెల్లం తీసుకున్నాము, కొంచెం పెద్ద కప్పే. ఇప్పుడు ఇది వేసుకొని ఒక హాఫ్ కప్పు మైన వాటర్ వేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని ఇది కరిగిందనుక మనం కరిగించుకుంటే సరిపోతుంది, బెల్లం కరిగేంత వరకు. ఇప్పుడు మనకు ఈ 2 విజిల్ వచ్చిన తర్వాత మనం మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మనకైతే బాగా కుక్ అయిపోయింది 2 విజిల్కి. ఇప్పుడు మళ్ళీ మనం ఇది స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ కప్పు కానీ 1 కప్పు కానీ నీళ్ళు పోసేసుకొని ఒకసారి మనం ఉడకనివ్వాలి. ఇదంతా బాగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉడుకుతుండగా ఇప్పుడు మనము కొబ్బరి పాలు అయితే తీసుకున్నామండి. మెయిన్ మనకి ఈ కొబ్బరి పాలు 1 కప్పుకి బెల్లానికి 2 కప్పులు కొబ్బరి పాలు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో పోసేసుకొని ఇది కూడా బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూన్ అయితే నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇది ట్రై చేయండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా ఇందులో వేసేసుకొని మనం దించేసుకోవడమే. మనము దేవుని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.